అపారమైన నీ ప్రేమను, అపారమైన నీ కృపను మా పట్ల ఉంచి గడిచిన వారమంతయు క్షేమంగా కాపాడారు, సురక్షితంగా ఉంచారు. మా జీవితాల్లో మీరు కలుగు చేసిన ప్రతి మేలును బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరంలో 2వ ఆదివారం మేమందరం ఇలాగ కలుసుకొని నీ వాక్యమును ధ్యానించటానికి సన్నద్ధమవుతూ ఉండగా వినుబుద్ధిని మీరే పుట్టించి వాక్శక్తిని అనుగ్రహించి సమయోచితమైన జ్ఞానాన్ని కలుగు చేసి నాయన నీ ఆత్మ సహాయము చేత విలువైన మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకార యోగ్యమగినట్లుగా సహాయమును కురిపించి మేలు దయచేయమని, సహాయం ఇమ్మని, కృపయు క్షేమమును, కనికరమును, ఆశీర్వాదమును అనుగ్రహించగల మీ చేతిలోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామంలో మీకు వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మహోన్నతమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ పునరుద్ధాన దినములో చేరువచ్చినటువంటి పరిశుద్ధులను, దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కొంచెం మనస్ఫూర్తిగా అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్న కుమార్ తెలియజేస్తున్నాను. దేవుని కనికర హస్తాలు ఉంటే ఇంకా దేవుడు ఉన్నతంగా ఈ సంఘాన్ని ముందుకు నడిపించునుగాక. ప్రియులారా, మనం 77వ సంకీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 5వ చరణాన్ని మరొకసారి చదువుదాం. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. వినాలి, చాలా జాగ్రత్త వినాలి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అంటే ఆసాపు అనే భక్తుడు మాట్లాడుతున్నాడు. బాగా వినాలి. ఎవరండి? ఆసాపు. ఆసాపు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని అంటే, ఆసాపు గురించి దాదాపు మనకి 2-3 వారాలు ప్రసంగం ఉంటుంది. అందుచేత చాలా జాగ్రత్త మనసు పెట్టండి. ఒక వారం విలువైన పాఠాలు మనం వినబోతున్నాం కనుక మీ మనసులు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మనం ధ్యానం చేయబోతున్న ఈ ఆసాపు చరిత్రలో ఆసాపు తొల్లిటి దినాలు, ప్రారంభంలో ఉన్న దినాలు, లేకపోతే తొల్లిటి దినాలు అనే మాటకి చూడండి, ఇదే 77వ సంకీర్తనలో 11వ చరణం చదువుదాం. 11వ చరణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకరమైన కార్యాలు. తొల్లిటి దినాలంటే అర్థం ఏంటి? పూర్వం, ప్రారంభ దినాలలో జరిగిన కార్యాలు. కొంచెం మనసు పెట్టండి, చాలా జాగ్రత్త వినండి. చాలా విలువైన మాటలు దేవుడు మనకు నేర్పునుగాక. ప్రారంభ దినాలను గుర్తు చేసుకుంటాను అంటున్నాడు. వినాలి, ప్రారంభ దినాలను గుర్తు చేసుకుంటాను. పూర్వకాలములో ఒకప్పుడు లేక తొలి దినాల్లో ఆ తొలి దినాలు ఎలాగుండేవో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అర్థమయ్యేలా జ్ఞాపకం చేస్తాను. మనం కోవిడ్ని చూసాం కదా. ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, ఆ రోజుల్లో అంటామే, ఆ దినాల్లో అంటామే, అప్పుడు అంటామే. ఇప్పుడు భక్తుడు ఈ ఆసాపు ప్రారంభ తొలి దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రారంభ దినాలు గుర్తు చేసుకుంటున్నాడు. తొల్లిటి దినాలు, పూర్వకాలంలో జరిగిన సంగతులు నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, సందర్భం ఏంటి అని ఆలోచన చేస్తే అతడు దేవుని దగ్గర ఈ ప్రారంభ మాటలు తెలియపరుస్తున్నాడు. చదువుదాం, చూడండి. మొదటి వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకి మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు. ఆగండి, దేవుడు నాకు ఏమొగ్గు వరకు అంటే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన దేవుడు వినడం లేదు. జాగ్రత్తగా వినాలి మీరు. నేను ఎలుగెత్తి అంటే నేను గట్టిగా వినబడేటట్టుగా అరిచి ప్రార్థన చేస్తున్నాను, అయినా దేవుడు నా ప్రార్థన చెప్పండి వినడం లేదు. నెక్స్ట్, ఆయనకి మనవి చేయుదును. ఎందుకు నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నానంటే జాగ్రత్తగా వినండి, నేను ఆపత్కాలంలో ఉన్నాను. మనసు పెట్టాలి. ఏ కాలంలో ఉన్నాడట?
ఒకటి, ఆపత్కాలంలో ఉన్నాడట. రెండో, చూడండి దయచేసి కింద వచనం, నేను ప్రభువుని వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందక ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. కొంచెం మనసు పెట్టండి. అందరికి వందనాలు. ఏమంటాడండి భక్తుడు? నేను పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకుంటాను, తొల్లిటి దినాలను జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటానంటే నేను ఆపత్కాలంలో ఉన్నాను. మనసు పెట్టండి. ఏ కాలంలో ఉన్నాడట? రెండవది, ఏ కాలంలో ఉన్నాడు చెప్తున్నాడు. నేను ఆపత్కాలంలో ఉన్నాను. రెండు, ఓదార్పు పొందక ఉన్నాను. వినాలి, ఏమి లేదట ఇతనికి, ఓదార్పు లేదు. బాగా వినండి. ఆపత్కాలం వచ్చింది, భయంకరమైన దుఃఖంలో ఉన్నాడు. ఈ దుఃఖంలో ఉన్న వ్యక్తికి ఏమి కావాలి? ఓదార్పు కావాలి. ఇప్పుడు ఇతనికి ఏమి కొదువైంది? ఓదార్పు కొదువైంది. రెండవది, మూడవది, నిట్టూర్పుతో ఉన్నాను. వినండి, ఎలా ఉన్నాడట? నిట్టూర్పు. నిట్టూర్పు అంటే అర్థమేంటి? నిట్టూర్పు అంటే అర్థమేంటి? లోపల కుమిలిపోవడం. పైకి చెప్పలేడు, లోపలే కృంగిపోతున్నాడు, లోపలే కుమిలిపోతున్నాడు. అందుకంటాడు, నేను ఆపత్కాలంలో ఉన్నాను, నాకు ఓదార్పు లేదు, నాకు నిట్టూర్పే మిగిలింది. నెక్స్ట్, మరి నా ఆత్మ ఏమైపోయింది? కృంగిపోయింది. మనసు పెట్టాలి. ఒక భక్తుడు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థన నీ దగ్గరికి రావడం లేదు. ఎందుకు నేను ప్రార్థన చేశానో చెప్పనా? ఆపత్కాలంలో ఉన్నాను, నాకు కన్నీళ్లతో ఉన్నాను, ఓదార్పు లేదు, నాకు నిట్టూర్పే ఉంది, నా ఆత్మ కృంగిపోతుంది. కొంచెం మనసు ఎలా ఉన్నాను? మాట్లాడలేకుండా ఉన్నాను. నా చాలు నాన్న, నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. నేను ఆపత్కాలంలో ఉండి, కృంగిన స్థితిలో ఉండి, నిట్టూర్పుతో నా ఆత్మ కృంగిపోయి వేదనకరమైన పరిస్థితుల్లో మాట్లాడలేక మౌనంగా నేను ఏం జ్ఞాపకం చేసుకుంటున్నానంటే పూర్వకాల సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాను. పూర్వకాలంలో నేను ఎలాగుండేవాడినో ఇప్పుడు ఎలాగైపోయానో, ఒకప్పుడు నేను అలాగున్నానో ఇప్పుడు నేను అలాగున్నానో, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో, పూర్వకాల స్థితులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దైవ జనాంగమా, ఎందుకు ఈ మాటలు యాసాపు పలుకుతున్నాడు? ఇతనికి వచ్చిన సమస్య ఏంటి? అది మనకు అర్థం కావాలంటే ఆసాపు ఎవరో మనకి తెలియాలి. చెప్పండిరా, ఆసాపు ఎవరో మనకి తెలియాలి. రెండవది, అతని పేరుకు అర్థం తెలియాలి, అతను ఎవరో తెలియాలి. ఎందుకు అతడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? పూర్వకాల సంగతులు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఈ దినాన్ని దేవదేవుడు మనకు నేర్పించునుగాక. దైవ జనాంగం, నిజంగా అనుకున్నాను నేను అసలు ఎందుకో ఆసాపు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకో ఆపత్కాలం వచ్చింది, ఎందుకు తన మనస్సు కృంగిపోయింది, ఎందుకు ఓదార్పు లేకుండా ఉన్నాడు, ఎందుకు నిట్టూర్పుతో ఉన్నాడు? అతడు పూర్వ సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఆసాపు ఎవరో మనకు తెలియాలి, ఇతను ఎవరో మనకు అర్థం కావాలి. ఇతడు ఎవరు అంటే జ్ఞాపకం చేస్తాను, క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మనసు పెట్టండి. మనందరికీ అబ్రహాము తెలుసా? మనసు పెట్టండి. తెలుసు. చెప్పండి. అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. 12 మందిలో లేవి మూడోవాడు. ఈ లేవికి 3 కుమారులు పుట్టారు. ఎవరు? గెర్షోను, కహాతు, మెరారి. మళ్ళీ చెప్తానే, బాగా వినండి. అందరికి వందనాలు. కొంచెం సీరియస్గా చూడకండి. మళ్ళీ చెప్తాను. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మందిలో లేవి అనేవాడు మూడోవాడు. లేవి మూడోవాడు. మీరు కావాలంటే ఆదికాండం చూడండి, ఆ మాట మనం చదువుదాం. ఆదికాండంలో మనకి యాకోబు యొక్క సంతతి మనకి జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. 49వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 49వ అధ్యాయం 3వ వచనం.
రూబేను చాలు. 5వ వచనం షిమ్యోను, లేవి చాలు. రూబేను పెద్ద కొడుకు, షిమ్యోను రెండో కొడుకు, లేవి ఎవరు? మూడో కొడుకు. గట్టిగా చెప్పండి, ఎంతమంది? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మంది సంతానములో మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్తాను. ఇలా ఒకసారి ఇలా వచ్చండి బాబు, పిల్లలు నిలబడండి. ముగ్గురు పిల్లలు నిలబడండి. ముగ్గురు పిల్లలు నిలబడండి. ఏం చేయను, డెప్ మీద కొట్టేస్తాను అంతే. త్వరగా రండి. రైట్. మధ్యలో దేనాన్ని పంపేవే. వెరీ గుడ్. ఇలా చూడండి. ఇప్పుడు లేవి నేను అనుకోండి, కాసేపు లేవి నేను అనుకోండి. ఈయన పేరు గెర్షోను, ఈయన పేరు కహాతు, ఈయన పేరు మెరారి. ఇప్పుడు మనకు ఆసాపు ఎవరో తెలియాలంటే వీళ్ళ చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది, మనసు పెట్టాలి. ఈ లేవి వంశమునకు దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. గెర్షోను సంబంధించి చూడండి, దినవృత్తాంతాల గ్రంథం అని అలాగే ఉంచండి. 16వ అధ్యాయం తీయండి ఒకసారి. దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం, లేదా క్షమించాలి 6వ అధ్యాయం తీయండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం తెరుద్దాం. 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందరూ చూద్దాం. 6వ అధ్యాయంలో దయచేసి 38వ వచనం చదువుదాం. 38వ వచనం. కోరాహు ఇస్సారునకు పుట్టెను, ఇస్సారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టాను. బాగా వినండి, కొంచెం మనసు పెట్టండి. ఇప్పుడు మళ్ళీ అర్థం ఎలా చెప్తాను. మీరు ఈ అధ్యాయం చదివితే గెర్షోను అనే ఇతని జాతుల నుంచి బాగా వినాలి, ఆసాపు వచ్చాడు. వినాలి మీరు. ఎవరిలో నుంచి? గెర్షోను అని ఈయన దగ్గర నుండి. ఈ గెర్షోను ఎవరి కుమారుడు? లేవి కుమారుడు. కహాతు ఎవరి కుమారుడు? లేవి కుమారుడు. మెరారి ఎవరి కుమారుడు? లేవి కుమారుడు. లేవి ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? వెరీ గుడ్. కాబట్టి అబ్రహాము దగ్గర నుంచి ఆలోచన చేస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు పుట్టిన 3వ కుమారుడు లేవి. ఆ లేవికి పుట్టిన వాడు పెద్ద కొడుకు గెర్షోను. ఈ గెర్షోను సంతతిలో నుంచి ఆసాపు అనేవాడు వచ్చాడు. కహాతు సంతతిలో నుంచి కహాతీయులు వచ్చారు. మెరారి సంతతిలో నుంచి మెరారీయులు వచ్చారు. వీళ్ళొక జాతులు. వీళ్ళని ప్రత్యేకించి లేవికి ప్రత్యేకమైన స్థానం ఉండేది, ప్రత్యేకమైన స్థితి ఉండేది. మన ప్రశ్న వచ్చిపోకండి, ఆసాపు ఎవరు చెప్పాలి. ఆసాపు ఎవరో చెప్పండి. ఇప్పుడు ఆసాపు ఎవరి కుమారుడు? లేవి వంశంలోంచి వచ్చినోడు. లేవీలంటే ఎవరో తెలుసా? యాజకులు. లేవీలంటే ఎవరో తెలుసా? మందిర పరిచర్య చేయవారు. లేవీలంటే ఎవరో తెలుసా? దేవుని సేవ కొరకు అంకితం చేయబడి దేవుడు కోరుకున్నవారు. ఇప్పుడు ఆసాపు ఇతను ఎవరో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా చూడండి. ఇదే దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయంలో మీరు 31 నుండి ఆ మాటలు మనం చదువుదాం. చూడండి. ఈ ప్రకారము మీరు 36 నుండి ఆఖరిగా 43వ వచనం చదివితే 43వ వచనం. షిమి కుమారుడు, గెర్షోను లేవి కుమారుడు. 44వ వచనం. మెరారీలు ఎడమ ప్రక్క నిలుచువారు, వారిలో యాతాను. రైట్. మనసులో పెట్టండి. అందరికి వందనాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్త వినాలి. ఎవరి ఈ ఆసాపు అంటే లేవికి పుట్టినటువంటి 3 సంతానముల నుండి వచ్చినటువంటి గెర్షోను సంతతి వాడు. ఇప్పుడు వీళ్ళు కొంచెం మారుస్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళలో ప్రాముఖ్యంగా 3 కొంచెం ఎదరకున్నాను. 3 బాగా ఉండాలి. 3 దేవుని మందిరములో ఉండి పరిచర్య చేసేవారు. ఏంటా పరిచర్య? వీళ్ళకి ఇవ్వబడిన పరిచర్య ఏంటి అంటే అద్భుతమైన సంగతులు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. దినవృత్తాంతాల గ్రంథం
15వ అధ్యాయం 16 వచనం చదువుదాం చూడండి. దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 16 వచనం. మీరు మీ బంధువులకు కహతీలను పిలిచి సారీ క్షమించాలి. ఏమంటే చదువునాన్న. పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు, గంభీర ధ్వని చేయుచు సంతోషముతో ఏమెత్తి పరుగులెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని ఆజ్ఞ ఇచ్చాను. బాగా వినండి. ఇందులో అందరికి వందనాలు. ఇప్పుడు మళ్ళీ ఈ ముగ్గురినే వాడుకుంటాను, జాగ్రత్త వినాలి. ఈ గెర్షోను సంతతిలోంచి వచ్చినటువంటి వీరిలో ముగ్గురిని దేవుడు ఎన్నుకున్నాడు. వీళ్ళు ముగ్గురు ఎవరో తెలుసా? ఒకడేమో ఆసాపు, 2 హేమాను, 3 యాతాను. బాగా వినాలి. వీళ్ళ పనేటట ప్రతి నిత్యము ముందే పెందలకడే దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో హేమానేమో వెనక ఉంటే, గెర్షోన్ అనేవాడు ఆసాప్ అనేవాడు కుడి ప్రక్కనుంటే, ఎడమ ప్రక్కన మెరారికి సంబంధించినటువంటి యాతాన్ అనేవాడు నిలబడి వీళ్ళు నిత్యము గంభీరమైన స్వరముతో వినాలి. మీరు ఏ స్వరముతో? గట్టి చెప్పండి. అందరికి వందనాలండి. కొంచెం మనసు పెట్టి చూడండి. ఏ స్వరముతో పాడేటప్పుడు ఏముండాలట? గంభీరమైన స్వరముతో దేవుడు వినేటట్లుగా దేవుని సన్నిధిలో నిత్యము పాటలు పాడుతూ ఉండేవారట, నిత్యము గానము చేస్తూ ఉండేవారట. అందులో 3 ప్రముఖులు, ఒకడు ఆసాపు, 2 హేమాను, 3 యాతాను. ఆసాపు డ్యూటీ ఏంటో తెలుసా? దేవుని పక్షముగా మందిరములో ఉండి తాళములు వాయిస్తూ. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 25వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 25వ అధ్యాయం 16 అధ్యాయమే. క్షమించండి నన్ను, ఏమనుకోవద్దు ప్లీజ్. ఈ పేపర్లు ఎగిరిపోతూ ఉన్నాయి నాకు. 16వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఏం చేయుటకు? ప్రసిద్ధి చేయుటకును స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. అందరికీ వందనాలు. వారిలో ఆసాపు ఎవరట? అధిపతి. వినాలి. ఇటు ఆసాపు ఎవరట? ఈ పాటలు పాడే వారిలో ఒకడు నిలబడి పాడేవాడట, విచారణ చేసేవాడట. ఏంటి విచారణ? ఎలా పాడాలి, ఎలాగో దేవుని సన్నిధిలో నిలబడాలి. కుడి ప్రక్కన ఒకడు, ఎడమ ప్రక్కన ఒకడు, వెనకాల ఒకడు నిలబడి పాటలు గంభీరంగా పాడుతూ, హృదయపూర్వకంగా పాడుతూ వారు విచారణ చేసే జాబితాలో ఆసాపు ఎలాగుండేవాడు తెలుసా? అధిపతిగా ఉన్నాడట. చెప్పాలి, ఎలాగున్నాడు? అంత మాత్రం కాదండి, ఇతని డ్యూటీ కూడా చెప్తారు. చూడండి, కింద వచ్చిన 5వ వచనం చదువుదాం. అధిపతి జకరియా, అతని తరువాతి వాడు యెహీయేలు, మత్తిత్యా, ఎలియాబు, బెనాయా, ఓబేదెదోము, యెహూయేలు అనువారు స్వరమండలములను, సితారాలను వాయించుటకై నియమింపబడిరి. అందరికీ వందనాలు. ఆసాపు ఏం వాయించేవాడు? తాళాలంటే ఎప్పుడైనా చూసారమ్మా? అంత సీరియస్గా ఉన్నారేటండి. తాళాలు చూసారా? మా తాత దగ్గర ఉండేవి. అంటే అమ్మగారు తండ్రి ఇస్సాక్ గారి దగ్గర ఉండేవి. అవి ఎత్తడితో చేసినవి. చక్కగా ఇలా పెట్టి ఏమండి కొడతా ఉంటారు. ఇప్పుడు ఆసాపు గారి డ్యూటీ ఏంటి? తాళాలు పట్టుకొని వాయించడం. రెండో పని ఏంటి? అధిపతిగా ఉండి ఎవరు ఏ సమయంలో లైన్ ప్రకారంగా నిలబడి పాడాలో నేర్పించడం, పాటలు నేర్పించడం, విచారణ చేయడం, క్రమముగా జరిగేటట్లుగా కార్యాలు జరిగించటం. బాగా వినాలి. ఈ ఆసాపు యొక్క డ్యూటీ. ఇతడు ఎవరో షార్ట్లు చెప్తాను. బెరక్యా కుమారుడు. చెప్పాలి, ఎవరండి? గట్టి చెప్పండి.
బెరక్యా కుమారుడు. పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు ఆసాపులు ఉన్నారు. నేను ఉపోద్ఘాతం చెప్తున్నాను మీకు. ముగ్గురు ఎంతమంది ఉన్నారు? ఆసాపులు. అందులో ఈ ముగ్గురు కూడా చాలా ప్రత్యేకమైన వాళ్ళు. చాలా జాగ్రత్త వినాలి. ముగ్గురు కూడా చాలా ప్రత్యేకమైన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు ఎవరెవరో మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎవరో మీకు అర్థం కావాలి కనుక జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోవాలి మీరు. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. పట్టణ ప్రాకారమున ఇచ్చినట్లుగా రైట్, రాజుగారి యొక్క అడవిని కాసే ఆసాపు. వందనాలండి. ఒక ఆసాపు గారు ఎవరో తెలుసా? నెహెమ్యా కాలంలో రాజుగారు అడవి మీద కాపలా పెట్టాడట ఒక ఆయన్ని. ఆయన పేరేం పేరు? ఆసాపు. చెప్పండి రా, ఏం పేరు? ఇతను ఎక్కడ కాపలా కాస్తాడు? అడవిలో ఉండి కాపలా కాస్తాడు. ఈ ఆసాపు ఇప్పుడు మనం చదువుకునే ఆసాపు ఒకరు కాదు. ఈ ఆసాపు వేరు. ఇతడు ఏ కాలంలో ఉన్నాడు? నెహెమ్యా కాలంలో. నెహెమ్యా కాలంలో రాజుగారి దగ్గర తన డ్యూటీ ఏంటి? అడవిని కాస్తాడు. అడవిలోంచి ఏదైనా బయటికి రావాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలా? ఆసాపు పర్మిషన్ ఉండాలి. అందరికి వందనాలండి. మీకు అర్థమయ్యేలా చెప్పనా? ఇప్పుడు కూడా అడవిలోంచి బయటికి రావాలంటే ఏముండాలా? మాట్లాడరేటండి. ఇప్పుడు కూడా పర్మిషన్ ఉండాలా? ఇప్పుడు పర్మిషన్ ఎవరు ఇవ్వాలా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలా? అంటే అప్పుడు కాసేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు ఉన్నారు? కాసేవాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఆసాపు దగ్గరికి వెళితే ఈ ఆసాపు నెహెమ్యా కాలంలో ఉన్నవాడు. ఇతడు ఎవరు అంటే ఫారెస్ట్ ఆఫీసర్, అడవిని కాసేవాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆసాపు ఎవరో తెలియక ముందు ఈ మాట చెప్తున్నాను. ముందు ఈ ఆసాపును కూర్చోబెట్టండి. ఈ ఆసాపును కూర్చోబెట్టామా? కూర్చోము. ఆసాపు నువ్వు కూడా కూర్చున్నానా? నువ్వు కూడా కూర్చోండి. పాపం వీళ్ళు బిగిసిపోయి మరీ ఉన్నారే. జాగ్రత్త వినండి. మొదటి ఆసాపు అడవిని కాసేవాడు నెహెమ్యా కాలంలో. రెండో ఆసాపు ఎవరో తెలుసా? చూడండి, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. 18. మళ్ళీ కుమారుడును గృహ నిర్వాహకుడైన శాస్త్రియగు షబ్నాయును, అండర్లైన్ చేసుకోండి, రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన. రైట్, రెండో వాడు ఎవరో తెలుసా? దస్తావేజులు రాసేవాడు. అమ్మా వందనాలండి. బైబిల్లో మనకు ముగ్గురు ఆసాపులు కనపడతారు. ఎంతమంది? ముగ్గురు. ఒక ఆయన ఏం కాస్తున్నాడు? అడవిని కాస్తున్నాడు. ఒక ఆయన ఏం చేస్తున్నాడు? దస్తావేజులు రాయడం, దాని మీద కాపలాగా ఉండడం. అంటే అవి పోకుండా దస్తావేజులు రాస్తూ జాగ్రత్తగా ఉండేవాడు. మూడోవాడు ఎవరంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆసాపు. ఇతనెవరు? బెరక్యా కుమారుడు. చెప్పాలి ఎవరండి? గట్టి చెప్పాలి. ఎవరో? బెరక్యా కుమారుడు. బాగా వినాలి. ఇతని డ్యూటీ ఏంటి? పాటలు పాడేవారికి అధిపతి. పాటలు పాడేవారికి ఎవరండి? అధిపతి. ఎవరైతే మందిరములో ఉండి మందస్సము తీసుకెళ్తున్న సమయంలో మందస్సంతో పాటు పాటలు పాడుతూ వెళ్తాడు. మందిరం కట్టబడితే మందిరంలో ఉండి పాటలు పాడతాడు. పాటలు పాడటమే కాదండి, ఇతడు కుడి ప్రక్కన నిలబడి విచారణ చేస్తాడట. ఏం పాడుతున్నారో, ఏమి స్వరం కలుపుతున్నారో, ఏ చరణం వస్తుందో పాట పాడేవారిని గమనిస్తాడట. ఇతడు నేర్పిస్తాడట. క్రమంగా దేవుని కార్యాలు జరిగించడానికి ఇతడు సిద్ధపడిన వాడట. మళ్ళీ జ్ఞాపకం చేస్తానే, ఆసాపు ఎవరు అంటే లేవి వంశంలోంచి పుట్టిన కుమారుడు. ఎవరితడు? పాఠకుడు. ఎక్కడ? దేవుని మందస్సం దగ్గర. బాగా వింటున్నారా? ఎవరి కుమారుడు? బెరక్యా కుమారుడు. చెప్పాలి, ఎవరి కుమారుడు? బెరక్యా కుమారుడు. బైబిల్లో ఎంతమంది ఉన్నారు ఆసాపులు? ఎంతమంది? ముగ్గురు. ఒక ఆయన అడవిని కాస్తున్నాడు, ఒక ఆయన దస్తావేజులు రాస్తున్నాడు, ఒక ఆయన
పాటలు పాడే వారికి అధిపతిగా ఉండి మందిరముల పరిచర్య చేస్తున్నాడు. వినాలి మీరు, ఎక్కడ? మందిరములో. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసే ఆసాపు ఎవరో తెలుసా? దేవుని మందిరములో ఉండి పాటలు పాడేవాడు, దేవుని మందిరములో గానము చేసేవాడు, దేవుని మందిరములో పాటలు పాడేవారిని క్రమంగా చూసేవాడు. దేవుడు తనకు అప్పగించిన బాధ్యత నిర్మించటంలో ప్రత్యేకమైన శ్రద్ధాభక్తులు కలిగిన వాడు. దైవ జనాంగమా, ఒక మందిరము ఆశీర్వాదకరంగా ఉండాలంటే అంతమంది పనిచేయాలి. పాటలు పాడేవాళ్ళు ఉండాలి, పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. అంత సీరియస్గా చూడకండి. పాటలు పాడేవాళ్ళు చెప్పండి ఉండాలి, పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. ఆ పరిచర్య, ఆ పాటలు కూడా ఎలా ఉండాలో తెలుసా? సమర్పణతో కూడినవై ఉండాలా. దేవునికి పరిచర్య చేయడం అంటే సమర్పణ కలిగి చేస్తే అది ఎంత ఆశీర్వాదకరమో. ఈరోజు ఆసాపుల మందిరంలో ఉండాలండి, పరిచర్య చేసేవాళ్ళు ఉండాలండి. అందుకే ఒక్కసారి మనస్ఫూర్తిగా మన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, మైకులు పెట్టేవాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ఇందాకేళ్ళు ఎంత చక్కగా పాడారో పాట. ఆఖరిని అంటున్నారు మాకు పరీక్ష పెట్టేశారు అంటున్నారు. వీళ్ళు చక్కగా మొత్తానికి పాడారా లేదా? ఎంత మంచోళ్ళు తెలుసా? కొంతమంది పాడకపోయినా రాగానే వచ్చి నిలబడి ఒకరి వెనకాల ఒకరు నిలబడి ఇలా వెనక నుంచి అన్న చూసి నిలబడుతున్నారు. దేవుడు వాళ్ళని పాడేటట్టు కూడా చేయనుగాక. అసలు రాకుండా కూర్చోడు కంటే వచ్చి నిలబడి పాడకపోయినా ట్రై చేస్తున్నారుగా. సుధాకర్ రాలేదు కానీ మీరు ఏ పాట అయినా మీరు ఇవ్వండి కావాలంటే మీతో పాటు నిలబడి పాడతాడు, కాకపోతే స్వరం బయటికి రాదు. ఆడు పాడతాడు అంతే. ఏం కదుపుతాడు? పెదాలు కదుపుతాడు. మీరు ఎలా కదిపారో అలా కదిపేస్తాడు, స్వరం మాత్రం బయటికి రాదు. మన సీతారాముడు గారు రాలేదు, ఆయనకి ఇచ్చి చూడండి మైకు, చూడకుండా మరీ పాడేస్తాడు. పైగా చిన్న పాట ఎత్తుకోడైనా పెద్ద పాటే. క్రైస్తవుండా కదలిరా ఆ పాట ఆయన పాడుతుంటే అదిరిపోద్దు. మరి అంటే మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే నీలో ఉన్న ఆసక్తి రేకెత్తించేదే ఉండాలా. దేవునికి పరిచర్య చేసే జాబితాలో ఆసాపు కనపడతాడు. మళ్ళా చెప్తాను, ఆసాపు ఎందుకు తొల్లిటి దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడో అది మనకు తెలియాలి. అంటే ఆసాపు ఎవరో మనకు తెలియాలి, ఆసాపు యొక్క పని ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు ఆసాపు ఎవరో చెప్పుకున్నాం. ఏ సంతానం నుంచి వచ్చినోడు? లేవి సంతానం నుంచి వచ్చినోడు. ఎవరి కుమారుడు? బెరక్యా కుమారుడు. బెరక్యా ఎవరిలోంచి వచ్చాడు? లేవి గర్భాన పుట్టిన పెద్ద కుమారుడైన గెర్షోను వంశం నుంచి వచ్చినోడే ఈ ఆసాపు. ఆసాపు వృత్తి అంటే కూడా మనం చూసాం. మందిరంలో ఉండి ఏం పాడతాడు? పాటలు, తాళాలు వాయిస్తాడు. పాడే పాటలు ఎలా పాడతాడట? గంభీరంగా, స్వరమెత్తి. ఇంకా ముందు అంటే మనం ముందు పాఠంలో వింటాం. ఆసాపు యొక్క వృత్తి విన్నాం, ఆసాపు యొక్క గుణగణాలు వింటున్నాం. ఇతడు మంచివాడుగా, భక్తి కలిగిన వాడుగా, శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు. అంత మాత్రం కాదండి, ఆసాపు ఎవరో విన్నాము. ఆసాపు అంటే అర్థం ఏంటో కూడా ఆలోచన చేద్దాం. ఎక్కువ సమయం మాట్లాడి పెట్టాలి. ఆసాపు అంటే అర్థం కూడా మనకు తెలియాలి. ఆసాపు ఎవరో మనకు అర్థమైంది. ఎవరో లేవి వంశస్థుడు. చెప్పండి, ఏ వంశస్థుడు? లేవి వంశము ప్రత్యేకించబడింది. ఆ జాతులు పుట్టినోడు. అతను వృత్తి కూడా విన్నాం. ఇప్పుడు ఆసాపు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆసాపు అనగా సమకూర్చువాడు అని అర్థం. వినాలి. ఆసాపు అంటే ఎవరండి? గట్టి చెప్పాలి. సమకూర్చేవాడు. రెండవది పోగు చేయువాడు. ఆసాపుకున్న అర్థం ఏంటంటే ఇతడు సమకూరుస్తాడట. రెండవది ఏం చేస్తాడట? పోగు చేస్తాడట. బాగా వినాలి. సంఘంలో ఆసాపులు ఉండాలండి, ఆసాపులు ఉండాలి. ఏంటి ఆసాపు అంటే? సమకూరుస్తాడు. ఎప్పుడు సమకూర్చాలి?
మన దగ్గర ఏదైతే ఉండదో లేని దాన్ని ఏం చేసేవాడు చెప్పాలి, ఏం చేసేవాడు అంటే ఆ సమయానికి ఆ సందర్భానికి ఏం చేస్తాడు తెలుసా? సమకూరుస్తాడు. చెప్పాలి, ఏం చేస్తాడు? గట్టి చెప్పండి, ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. అంటే సమకూర్చే పని ఆసాపుది. చాలామంది భూమి మీద చాలావి సమకూర్చుకుంటారు. బాగా వినాలి. కొందరు ఏం సమకూర్చుకుంటారో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. 10వ అధ్యాయము 14వ వచనం. జ్ఞానులు జ్ఞానాన్ని ఏం చేస్తారట? సమకూర్చుకుంటారట. అమ్మా అందరికి వందనాలు. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని సమకూర్చుకుంటాడు. వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? వ్యాపారాన్ని సమకూర్చుకుంటాడు. అమ్మా సమకూర్పు కలిగిన వారు కావాలి, సమకూర్చేవారు కావాలి. ఆసాపు యొక్క గుణగణాలు ఏంటో తెలుసా? అతని పేరుకు తగినట్లుగా ఇందాక జ్ఞాపకం చేశాను. ఒక అధిపతిగా ఉండి విచారణకర్తగా పనులు నిర్వహిస్తాడు. ఎవరు ఎలా పాడుతున్నారో ఇంకో సంగతి చెప్పనా? ఇదిగో చీటీలు వేసుకునేవారట. వాళ్ళు పని చేయడానికి ఏ వేసుకునేవారట? చీటీలు. చీటీలు ఎందుకట? ఇదిగో ఈవేళ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఫలానా అని చెప్పి వంతుల చొప్పున పరిచర్య చేయడానికి వారు చీటీలు వేసుకునేవారట. చీటీలు సిద్ధపరిచేవారట. క్రమమైన పరిచర్య, దేవుడు మెచ్చుకునే పరిచర్య, మనస్ఫూర్తి కలిగిన పరిచర్య, ప్రేమపూర్వకమైన పరిచర్య ఆసాపు చేసేవాడు. ఆ చేసే పనిలో సమకూర్చేవాడు. వినాలి, ఏం చేసేవాడు? గట్టి చెప్పాలి, ఏం చేసేవాడు? సమకూర్చేవాడు. సమకూర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? చూడండి, మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 12:30. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు. అర్థమైందా? సమకూర్చే మనసు మనకు లేకపోతే మనం ఎలాంటోళ్ళం అయిపోతాం తెలుసా? చెదరగొట్టేవాళ్ళం అవుతాం. వందనాలండి, గట్టి చెప్పండి. ఇప్పుడు ఆసాపు ఎవరు అని అంటే పేరుకు తగినట్లుగా సమకూర్చేవాడని అర్థం. ఎక్కడుంటాడు ఇతడు? మందిరంలో ఉంటాడో. ఎక్కడ పరిశుద్ధమైన స్థలం ఉందో అక్కడ కుడివైపున నిలబడి తాళాలతో వాయిస్తూ విచారణకర్తగా ఉండి ప్రజలను సమకూరుస్తూ ఉంటాడు. అలా సమకూర్చే మనసు లేనివాడట చెదరగొట్టేవాడితో సమానమట. మనసు పెట్టాలి. ఇది దేనితో సమానం? చెదరగొట్టేవాడు. అంటే సంఘంలో చెదరగొట్టేవాళ్ళు ఉండాలా, సమకూర్చేవాళ్ళు ఉండాలా? గట్టి చెప్పండి, సమకూర్చేవాళ్ళు ఉండాలి. అంటే ఆసాపు ఎందుకు మన కళ్ళ ముందు పెట్టబెడుతున్నాడు? ఇతని డ్యూటీ ఏంటో తెలుసా? సమకూరుస్తాడో. ఇతని డ్యూటీ ఏంటో తెలుసా? పోగు చేస్తాడో. సమకూర్చుట చాలా ప్రాముఖ్యమైన పని. ఇది పరలోకమందున తండ్రి భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపించినప్పుడు కూడా ఆయన ఎందుకు వచ్చారో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో స్పష్టంగా ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మంచిది నాన్న, మంచిది. పరలోక యేసు ప్రభు వారు చేసినది కూడా సమకూర్పే. అర్థమేలా చెప్పనా? మనం అందరం సమకూర్చబడిన వాళ్ళమే. ఒక ఊరోళ్ళు చెప్పండి, ఒక ఊరోళ్ళు కాదు, ఒక ఇంటి పేరోళ్ళు కాదు, ఒక కులవాళ్ళు కాదు. ఆయా జాతులలో నుండి, ఆయా భాషలో నుండి, ఆయా ప్రాంతాల్లో నుండి ఆయన ద్వారా సమకూర్చబడిన వాళ్ళం. సంఘం అంటే సమకూర్చబడింది. ప్రకటన గ్రంథంలో కూడా చూడండి, ఆ మాట శ్రేష్టమైన మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథంలో తెరిచే మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 9వ వచనం. 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు
యోగ్యుడవో, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు. అమ్మా, ఎవరి కొరకు అంటే మనమందరం ఎవరి కోసం వచ్చిన వాళ్ళు? మనల్ని కొనుక్కున్నది ఎవరో? దేవుడు. అందుకే నీ డ్యూటీ నా డ్యూటీ ఏమై ఉండాలంటే సమకూర్చేవారమై ఉండాలా, సమకూర్చే వాళ్ళమై ఉండాలా, ప్రోగు చేసే వాళ్ళమై ఉండాలి. మనసు పెట్టండి. ఆసాపు మీరు ఎవరండి? నేను ఎవరినో తెలుసా? ప్రభు మందిరములో నేను సమకూర్చేవాడిని. చెప్పండి, ఏం చేసేవాడిని? సమకూర్చేవాడిని. ఆయన్ని స్తుతిగానాలు జరగాలని, స్తుతి ఆరాధన జరగాలని, ఆయన నామము హెచ్చించబడాలని, ఆయన నామము గణపరచబడాలని, ఆయన నాకు అప్పగించిన పనిలో నేను నిబద్ధత కలిగి అధిపతిగా ఉండి విచారణకర్తగా ఉండి నేను ఏం చేస్తానో తెలుసా? అందరినీ సమకూరుస్తాను. నేను క్రమంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. దైవ జనాంగమా, సమకూర్చుట అనేది చాలా ప్రాముఖ్యమైన పని అండి. సమకూర్చడం అంటే ఎవరెవరిని సమకూర్చాలా? సమకూర్చటనే పదం ఎవరెవరికి వర్తింపజేసేదంటే ఆ మాటలు కూడా చదువుదాం చూడండి ఒక్కసారి. ఎవరెవరిని సమకూర్చాలి అంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టును. అమ్మా, ఎవరిని సమకూర్చాలో తెలుసా? భ్రష్టులైపోయిన, వినాలి, ఎవరట? నీవు ఎందుకు ఆసాపు కావాలో తెలుసా? లోకంలో చాలామంది పాపంలో పడిపోతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది త్రాగుడుకు బానిసలైన వాళ్ళు ఉన్నారు, చాలామంది వ్యభిచారులకు బానిసలైన వాళ్ళు ఉన్నారు, చాలామంది పాపములో శాపములో కోపములో నలిగిపోతున్న వారు ఉన్నారే. వాళ్ళ ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారో తెలుసా? భ్రష్టత్వము కలిగిన స్థాయికి వెళుతున్నారు. సంఘంలో ఆసాపుని ఎందుకు పెట్టాడు చెప్పనా? ఆసాపు పేరుకు తగినట్లుగా, వినాలి, దేనికి తగినట్లుగా? గట్టి చెప్పండి. పేరుకు తగినట్లుగా జీవితం, ప్రవర్తన, కార్యాలు ఉండాలి. ఒకసారి ఓ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను చిన్న మాట మాట్లాడడం కొరకు. మన ఊరిలోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎస్ఐ గారు నాకు స్నేహితుడు. ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న మన ఎస్ఐ గారు నాకు స్నేహితుడు. రాజమండ్రిలో ఉండగా నాకు పరిచయం. ఆయనే ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ తీసుకొని అక్కడికి వెళ్ళాను. స్టేషన్ దగ్గర కూర్చున్నాను, నేను మాట్లాడుతున్నాను. అబ్బాయి మీరు ఇక్కడే ఉంటారనుకున్నానండి, మీది కోరుకుండా అనుకున్నానండి. లేదయ్యా నేను ఇలా మాట్లాడుతున్నాను. ఈ లోపల ఒక కానిస్టేబుల్ వచ్చి అన్నాడు, ఆ మోజెస్ గడండి 3 సార్లు పంపామండి, వాళ్ళమ్మ లోపలెట్టి రానివ్వట్లేదండి అని. మోజెస్ గడండి అన్నప్పుడు నా గుండెలు ఏదో కూర్చుపోతుంది. అంత సీరియస్ అవుతున్నారా? నా పేరేం పేరు చెప్పండి? వాళ్ళేమంటున్నారు? మోజెస్ గడండి అంటున్నారు. నాకు అర్థం కాలేదు. నన్ను అంటున్నాడా? ఎవరిని అంటున్నాడనంటే నేను అలా చూస్తుంటే అప్పుడు చెప్తున్నాడు ఆయన, మీరు కదండి అని ఒక స్టోరీ చెప్పుకొచ్చాడు ఆయన. రాత్రి వెళ్ళాను మీటింగ్, కొండగుంటూరులో మీటింగ్ పెట్టిన ఆయన పేరు నాకేమో సత్యబాబు అని తెలుసు. అందరూ అంటున్నారు మన కొర్నెలియస్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక, కొర్నెలియస్ గారి కుటుంబాన్ని దేవుడు అన్న అందరు గ్రీటింగ్ చెప్తున్నారు. కొర్నెలియస్ గారు అనగానే ఎవరో మా నాన్నగారు కదా. నాకెలా తెలుసు? సత్యబాబు గారు తెలుసు. నేను సత్యబాబు గారు అని నేను అనుకొని వెళ్ళాను. ఆయన బాప్తిసం పొందినప్పుడు పేరట కొర్నెలియస్ అట. వందనాలు. చాలామంది పేర్లు పెట్టుకుంటూ ఉంటాం, పేరు తగినటువంటి తీరు మన దగ్గర ఉండదు. అర్థమేలా చెప్పనా? పోలీస్ స్టేషన్లో గొడవల్లో గందరగోళాల్లో పనికిమాలిన ప్రతి పనిలో పేరేమో ఏ పేర్లు అద్భుతమైన పేర్లు. అందుకే అంటానండి, మాకు బాప్తిసం పొందారండి పేరు మార్చండి అన్నారనుకోండి,
పేరు మారకపోయినా పర్లేదు కానీ మన తీరు మాత్రం ఖచ్చితంగా మారునుగాక. నీ పేరు ఏదైనా పర్వాలా, నీ తీరు మారాలా. ఒకవేళ పేరే పెట్టుకోవాలనుకుంటున్నావా, పేరుకు తగినట్లుగానే బ్రతుకుదుముగాక. ఇప్పుడు ఆసాపు అంటే అర్థం సమకూర్చువాడు. అలాగని ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టుకోండి అని అనడంలా. ఈరోజు పేర్లు మార్చబడిన విధానాన్ని బట్టే చాలామంది తీరు మారి యేసయ్యకు మహిమార్థంగా మార్చబడ్డాయి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానే, జాగ్రత్త వినండి. మనందరికి బైబిల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారా లేదా? గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి. వాళ్ళు ఎంత యోధులు, వాళ్ళు ఏ దేశానికి వచ్చారు? బబులోను దేశానికి వచ్చారు. ఒరిజినల్గా వాళ్ళ పేర్లేంటో తెలుసా మీకు? ఒరిజినల్గా పేర్లేంటో తెలుసా? మనం ఏమని చెబుతాం? షడ్రకు, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు. ఎవరాళ్ళో? షడ్రకు, మేషకు, అబేద్నెగో. నిజానికి వాళ్ళ పేర్లు క్రైస్తవ పేర్లు కాదు, బబులోను దేవత పేర్లు అయ్యి. బబులోను దేశం వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు మార్చారు బబులోనీయులు. ఇదిగో షడ్రకు, మేషకు, అబేద్నెగో అని. ఇంకో అద్భుతం చెప్పనా? యూదుడైన దానియేలు యెరూషలేములోను దానియేలుగానే పిలువబడ్డాడు, బబులోను దేశంలో కూడా ఏమని పిలువబడ్డాడు? దానియేలుగానే పిలువబడ్డాడు. వీళ్ళ పేర్లు మారాయి కానీ వీళ్ళ తీరు మారలా. యూదా దేశంలో ఉన్నప్పుడు దేవుని కోసం ఎలా బ్రతికారో బబులోను దేశంలో కూడా అలాగే బ్రతికారు. మళ్ళా చెప్తున్నానండి, మన పేర్లు ఉన్నాయి కదా, ఒక్కసారి గుర్తు చేసుకోండి. పేరుకు తగినట్లుగా మన జీవితాలు ఉన్నాయా? ఇక్కడ ఆసాపు సమకూర్చేవాడట. ఎవరిని సమకూర్స్తాడో? భ్రష్టులైపోయిన వారిని. మళ్ళీ చదువునాను ఆ మాటలు. భ్రష్టులైన వారిని. యెషయా గ్రంథం 11:12. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టను, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. అమ్మా, భూమి యొక్క నలుదిశల నుండి ఏమండి చెదిరిపోయిన యోధావారిని ఏం చేయనట? సమకూర్చను. మనసు పెట్టండి ప్లీజ్. ఎక్కడైతే చెదిరిపోయిన వాళ్ళు ఉంటారో, ఎక్కడైతే భ్రష్టులైన వాళ్ళు ఉంటారో, ఎక్కడైతే ఓదార్పు పొందని స్థితిలో వాళ్ళు ఉంటారో, కన్నీటితో ఉంటారో, దుఃఖంతో ఉంటారో, వాళ్ళందరిని ఏం చేసేవాడట? సమకూర్చుట. సమకూర్చే పని కావాలి. ఆసాపు అనే పేరుకి అర్థం సమకూర్చేవాడు. ఈరోజు సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటే ఎంత మేలండి. నువ్వు వస్తూ నీ తోటి వారికి చెప్పి, నీ తోటి వారిని పిలుచుకొని, ఏమండి ఏమనుకోవద్దే, సింగిల్గా కొందరు వచ్చేస్తున్నారు కదా, నువ్వు వస్తా నీ పక్క వాళ్ళని ఎప్పుడైనా తీసుకొచ్చావా? ఒక టీముగా రాగలిగావా? ప్రయత్నం చేశావా? సమకూరుస్తున్నావా? నీవు ఆహ్వానించకుండా నీవు ఏమండి, మీకు మొన్న కూడా జ్ఞాపకం చేశాను. ఒకరోజు నాకు సడన్గా ఫోన్ వచ్చింది. మన ఛానల్ వల్ల దేవుడు చేసిన మేలు చెప్తాను. అతను హైదరాబాదు. అక్కతో పాటు నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ హాస్పిటల్లో మందులు తీసుకున్నప్పుడు నా నెంబర్ ఇచ్చాను. కారులో వెళ్ళాం, కారులో వచ్చేసాం. ఒకరోజు ఫోన్ వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నానండి, మొన్నే డిసెంబర్లో. ఏంటి బాబు, ఎవరు మీరు? నేను మందుల షాప్లో పనిచేస్తానండి. నేను మీకు ఎలా తెలుసు? మీరు మీ ఛానల్, యూట్యూబ్ ఛానల్లో చూస్తే మీ మెసేజ్ వినబడిందండి. ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఏమైంది బాబు? ఏంటి? మాది ఖమ్మం. నెల్లూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అది క్లోజ్ అయినా. నెల్లూరు ఎవరైతే భ్రష్టత్వంలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే కన్నీటిలో ఉన్నారో, ఎవరైతే వ్యాధంలో ఉన్నారో, వారితో నువ్వేం చేయాలో తెలుసా? ఒక సంఘములో ఉన్నటువంటి నిన్ను సమకూర్చిన దేవుడు ఇతరులను కూడా నువ్వు సమకూర్చాలా. మంచి మాటలు చెప్పాలి. అందుకే అంటారు చూడండి, ఎవరినట? భ్రష్టులైపోయిన వారిని, చెదిరిపోయిన వారిని మనం ఏం చేయాలట? సమకూర్చాలట. మీకా గ్రంథంలో కూడా ఈ మాట రాయబడి, చదువుదాం చూడండి. మీకా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు. మీకా గ్రంథం అంటే
ప్రకటన గ్రంథం పక్కన ఉంటుందండి. 766. మరి తీయాలా? 4వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు. మీకా గ్రంథము 4:6-7. నేను కుంటివారిని పోగు చేయుదును. మళ్ళొకసారి నాన్న. అవతలకు వెళ్ళబడిన వారిని, బాధింపబడిన వారిని ఏం చేస్తాను? కుంటివారిని. కొందరు అవతలకి వెళ్ళిపోవడం ఏంటండి? వందనాలండి, కొంచెం గట్టి చెప్పండి. అవతలకి వెళ్ళిపోవడం అంటే అవతలకి వెళ్ళిపోయిన వాళ్ళు. అవతలకి వెళ్ళిపోయిన పదం ఎప్పుడు వాడతారు? లోపల ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది అవతలకి వెళ్ళిపోవడం అంటే. దేవునిలో ఉండి కొన్నిసార్లు కొందరు దారి తొలుగుతున్నారే, దారి తప్పుతున్నారే, వారిని, ఆత్మీయ స్థితిలో కుంటితనం కలిగిన వారిని, ఆత్మీయ స్థితిలో బలహీనులైన వారిని నేనేం చేస్తాను తెలుసా? సమకూరుస్తాను. అమ్మా, ఆసాపు పాఠం సరదాగా తీసుకునేది కాదు. అతని జీవితం పేరుకు తగినట్లుగా ఉన్న జీవితం. సమకూరుస్తున్నాడు. బలహీనులైన వారిని, చెదరిపోయిన వారిని, భ్రష్టులైన వారిని, దారి తొలగుతున్న వారిని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, అతని పేరు ఏం పేరో అతని జీవితం కూడా అదే. సమకూర్చే పని. క్రమంగా నిలబెడతాడు మందిరంలో, క్రమంగా పాటలు పాడిస్తాడు, క్రమంగా ఉంటాడు. అందుకే అతడు ఏమయ్యాడు తెలుసా? అధిపతి అయ్యాడు. వినాలి మీరు, ఏమయ్యాడు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరు నాయకులు అయితే కథ నడదు ముందుకి. అందరూ డ్రైవర్లు ఉండకూడదు. అప్పుడప్పుడు నేను కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో అయితే తిట్టేస్తున్నాను నేను. ఎందుకంటే నేను ఓన్గా వెళ్ళిపోవడం అలవాటు అయిపోయిందిగా. నా డ్రైవింగ్కి వీళ్ళ డ్రైవింగ్ తేడా వచ్చిందనుకోండి, తిట్లు రెడీ. మా మున్నాను కూడా ఇదివరకు తిట్టేవాడిని కాదు, ఇప్పుడు తిట్టేస్తున్నాను. ఎందుకో చెప్తాను. మా మున్న ఇదివరకు నేను అనుకున్న టైం తీసుకెళ్ళేవాడు. మరి భార్య వచ్చింది కదా, భార్య దొరికిన మనకి ఏం దొరుకును? మేలు కదా. అమ్మాయి గర్భవతిగా ఉంది కనుక డాక్టర్లు ఏం చెప్పారంటే స్లోగా వెళ్ళమన్నారని 30-40లో స్లోగా వెళ్ళడం మొదలెట్టాడు. మంది 80 స్పీడు. ఏజ్ పెరుగుతున్నా గేజ్ ఏం దక్కలేదు. 80, 100 ఏళ్ళలో మావోడు 40, 50, 30. కోపం వచ్చేది నాకు, తిట్టేస్తాను. ఒక్కొక్కసారి దిగి డోర్ వేసుకుని వెనక్కిపోతాడు, నా డ్రైవింగ్ చేసుకొచ్చేస్తాను. అంటే జీవిత ప్రయాణంలో పలు ప్రమాదాలు వస్తాయి, నేను కాదనడం లేదు. ఆత్మీయ జీవిత కోణంలో దేవుని పిల్లారా, మనము సమకూర్చే పనిలో ఉండాలా. వెళుతున్న ప్రయాణంలో మన జీవితంలో అనేకులను మలచాలి, అనేకులను ప్రభు కొరకు తిప్పాలి. భ్రష్టులైపోతున్న వాళ్ళు లోకంలో ఉన్నారు. ఆశ పని ఏంటో తెలుసా? వాళ్ళని సమకూరుస్తాడు. తర్వాత చెదిరిపోయిన వాళ్ళు ఉంటారో, అవతల పోయిన వాళ్ళు ఉంటారో. సంఘంలో వీళ్ళందరూ ఉంటారా? చెప్పండి, ఉంటారా లేదా? చెదిరిపోయిన వాళ్ళు ఉంటారు, ఉండరా? మాట్లాడరే? ఉన్నారో. అద్భుతం చెప్పనా? ఆదిమ సంఘం సమకూర్చే పని చేసింది. అర్థమేలా చెప్తాను. సంఘం ఒకరోజు చెదిరిపోయింది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం మీరు ఒకసారి చదివితే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం ప్లీజ్. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు, అమ్మ వినాలి, ఏమైపోయారు? చెదిరిపోయారు. కానీ విశేషం చూడండి, హింస వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, మరణం వచ్చింది, విపత్కర పరిస్థితి వచ్చింది, చెదిరిపోయారు. కానీ చెదిరిపోయిన వాళ్ళు చెదిరిపోయినట్లు లేరట. వాళ్ళు ఏం చేశారట? 4వ వచనం నేను చదువుతాను, అందరూ చెప్పండి. కాబట్టి సౌండ్ పెంచి, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు, అంటే చెదిరిపోయారు కానీ సువార్తను విడిచిపెట్టలా.
అందుకే అమ్మా బూదిగంతాల వరకు సువార్త వెళ్ళింది. ఇక్కడ ఒక చిన్న మర్మం చెప్పాలి మీకు. సంఘానికి ఎందుకు హింస వచ్చిందో తెలుసా? సంఘానికి ఎందుకు సువార్త ప్రకటించడం మానేశారు. దేవుని చిత్తమేంటి? యూదయ సమరయ బూదిగంతాల వరకు ఏమి వెళ్ళాలా? సువార్త వెళ్ళాలా. వీళ్ళు ఎక్కడ ఉండిపోయారు? యెరూషలేములోనే ఉండిపోయారు. వీళ్ళు సువార్త పని చేయడం మానేశారు. సంఘంలో వెళ్ళడం, ఆరాధన చేసుకోవడం, వెళ్ళిపోవడం, రావడం, ఆరాధన చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇంటింట కూడుకోవడం, ఇవంతా యెరూషలేములో జరుగుతుంది. హింస వచ్చింది. హింస వస్తే కానీ అర్థమైనా చెప్పనా? హింస ఎంత ప్రమాదకరమైందో చెప్తానండి. వాళ్ళ కళ్ళ ముందే ఒక్కడిని చంపేశారు రాళ్లతో కొట్టి. అతని పేరే స్టెఫను. స్టెఫను చచ్చిపోతేనే కానీ వీళ్ళకి ఏం రాలేదు, వివరం రాలేదు. ఒకడు చచ్చిపోయాడు. అప్పుడు అనుకున్నారు, అమ్మ బాబోయ్ యెరూషలేములో ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పి చెదరిపోయారు ఆయా ప్రాంతాలు. అలా చెదరిపోతేనే సంఘాలు స్థిరపరచబడి ఏర్పరచబడిన ఆ సంఘాలే మన పత్రికలో చదువుతున్నాం. దైవ జనాంగమా, నీ పని ఏంటో తెలుసా? చెదిరిన వారు ఉంటారు. నీ పని మానద్దు. కొన్నిసార్లు ఆనందపడతానండి. పొలంలో పని చేసుకుని ఉంటారే, ఆ ఊడు పూడ్చేటప్పుడు నా చిన్నప్పుడు మేము కూడా పొలం దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే చిన్న పొలం ఉండేది. ఆ పొలంలోకి వెళ్ళేవాళ్ళం. ఆ పొలంలో ఊడు పూడ్చేటప్పుడు ఈ మూలన ఒక ఆమె స్వరం ఎత్తితే ఈ మూలకి ఆ స్వరం ఇలా అందేసరికి ఆ లైన్ అయిపోయేది. మళ్ళీ ఆ మూల మొదలెడితే ఈ మూల ఎత్తేసరికి ఈ మూల లైన్ అయిపోయేది. అంటే ఆ పాట పాడడం వల్ల ఏమైపోయింది పని. కాకపోతే ఆ పాట మాకు వచ్చేది కాదు, కానీ భలే పాడేవారండి. హుయ్ అన్నట్టుండేది ఆ మాట. అది ఎటో తెలియదు, కానీ భలే పాడేవారు. ఆ మొదలు అలా పెట్టుకుంటూ వెళ్ళేసరికి పాట ఈ లోపల లైన్ అయిపోయేది. ఇంకో సంగతి చెప్పనా, ఎంత బేగ ఊడ్చేసేవారు, అంత ఉత్సాహం చేసేవారు. ఏమనుకోకండి, దేవుని సన్నిధిలో అలాంటి ఎంత మేలండి. చెదరగొట్టేవాళ్ళు కావాలా, సమకూర్చేవాళ్ళు కావాలా? ఇప్పుడు ఆసాపు మందిరంలో ఏం చేసేవాడు? అందుకే మీరు చప్పట్లు కొట్టాలి, అతన్ని దేవుడు అధిపతిని చేశాడు. కొట్టకూడదా? ఎందుకని సమకూర్చేవాడు క్రమంగా చూస్తాడు, సమకూరుస్తాడు. దైవజనాంగమా, కుంటివారు చాలామంది ఉన్నారు, బాధింపబడిన వారు చాలామంది ఉన్నారు, వెలివేయబడిన వారు అవతలకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మాటలు చెప్పు, సమకూర్చే పని చెయ్యి. ఆసాపు, ఏంటయ్యా నీకున్న ఖ్యాతి? అయ్యా నా పని ఏంటో తెలుసా? నా తండ్రి ఏ పేరైతే పెట్టాడో ఆ పేరుకు తగినట్లుగా అనేకులను ఏం చేస్తాను? నేను సమకూరుస్తాను. నేను ఎవరినో తెలుసా? దేవుడు నాకు ఏ పని అప్పగించాడో ఆ పనిలో, ఆ సంగీతంలో, ఆ పాటలు పాడడంలో నేను నిబద్ధత కలిగి పనిచేస్తాను. ఆసాపు జీవితం మానవ కోటికి గొప్ప ఆదర్శం. చివరిగా జ్ఞాపకం చేస్తాను చూడండి, ఎక్కడికి సమకూర్చాలి వీళ్ళని మళ్ళీ అర్థం చెప్తాను. సమకూర్చాలి ఎవరిని? బాధింపబడిన వారిని, చెదిరిపోయిన వారిని, ఇంకా కుంటి వారిని, అవతలకి పోయిన వారిని, అందరిని ఏం చేయాలి? గట్టి చెప్పండి, సమకూర్చాలి. ఎక్కడికి సమకూర్చాలో ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై. అందరు చూడండి, పెద్దలను, దేశములోని జనులను నీ దేవుడైన యెహోవా మందిరములోనికి ఏం చేయాలి? అదండి. ఎక్కడికి సమకూర్చాలట? మందిరంలోనికి సమకూర్చాలట. ఒరే బాబు, ఆదివారం వచ్చిందిరా, మనం పెందరకడ వెళ్ళిపోదాం. నీ భార్యతో ఎప్పుడని చెప్పారా పురుషులు? పెందలకడ వెళ్ళిపోదాం, మనం ముందే ఉందాం. ఏమండి, ఎప్పుడైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఈ క్రొత్త సంవత్సరంలో అయినా దేవుడు మనకి మారు మనసు ఇచ్చుగాక.
అలాంటి ముక్కలు కట్ చేసే బాబు, బయటికి వెళ్తే నాకు అవమానం ఉంటుంది. కొత్త సంవత్సరంలోనైనా అయ్యా మందిరంకు ముందెళ్ళాలి, రండి సమకూర్చుకుందాం, పిల్లలు రండి, భార్య రండి, భర్త రండి, మనమందరము సమకూర్పు చేసుకొని మందిరంలోనికి వారిని నడిపించాలట. మళ్ళా చెప్తాను, ఆసాపు అంటే అర్థం ఏంటి? సమకూర్చేవాడు. సమకూర్చువాడు రెండవది ఏం చేసేవాడు? పోగు చేసేవాడు. పోగు ఎప్పుడు చేస్తారు ఏమండి? పోగు ఎప్పుడు చేస్తారండి? చెదిరిపోయినప్పుడు. ఇంకో అర్థం తెలుసా? అందరికి వందనాలు, కొంచెం గట్టిగా. పోగు ఎందుకు చేస్తారంటే యేసు ప్రభు వారే స్వయంగా చెప్పారు యోహాను సువార్తలో. చూడండి ఒకసారి, యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 6:12. తృప్తిగా తినిన తరువాత అదండి, ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలను ఏం చేయండి? పోగు చేయండి. అందరికి వందనాలు. మళ్ళీ చెప్పండి, పోగు చేయడంలో ఉన్న ఎందుకు చేయాలంటే నష్టము రాకుండా ఉండడానికి. నష్టము కలిగే పని ఏ పని చేసినా మనకు ఆశీర్వాదం కాదండోయ్. యేసు ప్రభు వారు ఆతిథ్యం గురించి మాట్లాడుతూ 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఎన్ని వేల మందికి? 5,000 మందికి పంచేసిన తర్వాత మిగిలిపోయిన మొక్కలను పోగు చేయించాడట. వినాలి మీరు, వినాలి మీరు జాగ్రత్తగా. ఎన్ని గంపలు అయ్యాయి? గట్టిగా శిష్యులు ఎంతమంది? 12 మంది. ఎవరితో పోగు చేయించాడు? శిష్యులతోనే. ఎవరితో కూర్చొని పెట్టించాడు? శిష్యులతోనే. ఎవరితో వడ్డింపజేశాడు? శిష్యులతోనే. ఎందుకు పోగు చేయించాడు? నష్టం కలగకుండా. ఏం కలగకుండా? బాధ్యత అంటే అర్థం తెలుసా? నష్టం రాకూడదు, నష్టం రాకూడదు. ఒక్క మాట చెప్తానండి, ఏమనుకోకండి. అందరినీ దేవుడు దీవించుగాక. దేవునికి సంబంధించిన ఏది కూడా మన జీవితంలో నష్టం కలిగేటట్టు చేస్తే అది మనకు దీవెన కానే కాదు. ఎంత విచిత్రం అంటే నేను చాలాసార్లు బాధపడతానండి. అధిపతి లక్షణం ఏంటి తెలుసా? విచారణ చేస్తాడు. ఎన్నున్నాయి, ఎన్ని వెళ్ళిపోయినాయి. ఇంకో సంగతి చెప్తాను, అద్భుతమైన సంగతి, కుర్చీలు కూడా లేవు. ఒకవేళ మీలో కూడా ఉన్నారా? ముగిస్తున్నాను. మీరు కూడా సమకూర్చే పనిలో ఉండాలి. సమకూర్చే పనిలో. ఇంకొక ఆశ్చర్యం చెప్తాను. ఇక్కడ డబ్బులు పడ్డాయండి, డబ్బులు పడ్డాయి. మేము వెళ్ళిపోతున్నాం. ఎవరు తీసుకొచ్చారు? పిల్లలు ఎవరు? నా పేరు మర్చిపోయాను. ఎవరు నాకు గుర్తులేదు. కానీ డబ్బులు అసలు మన బాపతే చెప్పండి. డబ్బులు కనపడితే అవసరమైతే ఖర్చు పేస్తాం కదా దాని మీద. అది కదా మనం ఒరిజినల్గా, అది కదా. కానీ మేము వెళ్ళిపోతుంటే గబగబాలు వచ్చి మందిరంలో డబ్బులు దొరికాయని ఇచ్చేశారు. మందిరంలో డబ్బులు దొరికాయని. దేవుడ బిడ్డలను దీవించుగాక. అట్టి క్రమశిక్షణ నేర్పాలి. అట్టి క్రమశిక్షణ, అట్టి కృపలు మనం ఉండాలి. ఆసాపు సమకూర్చుతాడు. ఆసాపు లేవి వంశస్థుడు. ఆసాపు బెరక్య కుమారుడు. ఆసాపు తాళములు వాయించువాడు. ఆసాపు మందిరముల అధిపతి. ఆసాపు మందిరములో విచారణకర్త. ఏ కర్త? విచారణకర్త అంటే అర్థం ఏంటి? ఎంక్వైరీ. ఏమున్నాయి లోపల? నిత్యము ధూపం, నిత్యము సంగీతనాదం, నిత్యము స్తుతియాగం, నిత్యము దేవుని పని మందిరంలో ఉండేటట్లుగా, జరిగేటట్లుగా దేవుడు వారిని సిద్ధపరిచాడు. అట్టి కృపగల దేవుడు మనలను కూడా సమకూర్చే పనిలో ఉంచునుగాక.